రేణుదేశాయ్ తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానుల పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పదే పదే పవన్ కళ్యాణ్ పేరుని తన పోస్టుల్లో తీసుకురావడం, తాను ఏ పని చేసినా కూడా అది ఆయన ఖాతాలో వేస్తుండడంపై రేణుదేశాయ్ తీవ్రంగా మనస్తాపానికి లోనయ్యారు. ప్రతిసారి ఆయన ఎందుకు లాగుతున్నారన్నట్టుగా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో రేణుదేశాయ్ని ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. వదిన అని పిలుస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ని అన్న అని పిలుస్తుంటారు. అక్కడే రేణుదేశాయ్కి మండిపోతూ ఉంటుంది. వదిన అని పిలవండి కానీ ఆయన్ను అన్నా పిలిచి తనను వదిన అని పిలవకండని ఎన్నోసార్లు చెప్పి చూసింది. కానీ ఫ్యాన్స్ మాత్రం వినిపించుకోవడం లేదు. ఇక రేణుదేశాయ్ చేసే మంచి పనుల్లోనూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దూరి ఇదంతా ఆయన క్రెడిట్, ఆయన మంచితనమే అని అంటుంటే రేణుదేశాయ్కి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తనకు తోచిన పనులు, తనకు నచ్చిన పనులు చేసుకుంటూ చేతనైన సాయం చేస్తుంటూ జీవితాన్ని సాగిస్తుంటే మధ్యలోకి వచ్చిన ఇదంతా పవన్ కళ్యాణ్ మంచితనమే అని అంటే రేణుదేశాయ్కి మండిపోయినట్టుంది. రేణుదేశాయ్ ఏదో తన పాటికి తాను బతికేస్తుంది. ఆమె ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్రెడిట్ మాత్రం తమ హీరోకే ఇచ్చేస్తుంటారు. తాజాగా అలానే ఓ అభిమాని కామెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ అన్నలా గోల్డెన్ హార్ట్ అని అన్నాడు. దీంతో రేణుదేశాయ్కి చిర్రెత్తుకొచ్చింది. నేను ఏ పోస్ట్ పెట్టినా సరే కొంతమంది మాత్రం నా మాజీ భర్తను లాగి ఆయనతో పోల్చుతుంటారెందుకు? ఎంతమందిని ఎన్నిసార్లు బ్లాక్ చేయాలి? యానిమల్ రిస్క్ని గత 10 ఏళ్ళ నుంచి నేను చేస్తూనే ఉన్నా. దానికి నా ఎక్స్ భర్తకు ఎలాంటి సంబంధం లేదు. ఇకపై అయినా నా పోస్టుల్లో, నేను చేసే పనుల్లో ఆయన్ను పోల్చకండి. జంతువుల మీద నాకున్నంత కేర్ కానీ ప్రేమ కానీ ఆయనకుండదు అని రేణుదేశాయ్ స్పందించారు. ఇవన్నీ కూడా కోపంలో అనేసిన మాటలు కాదని, ఎంతో బాధ నుంచి వచ్చిన మాటలు అని చెప్పుకొచ్చారు. నేను ఈ పనులు గత కొన్నేళ్ల నుంచి చేస్తూనే వస్తున్నా, కానీ మీరు క్షణాల్లో క్రెడిట్ ఆయనకి ఇచ్చేస్తున్నారు. నాకు ఆయనతో ఏ ప్రాబ్లం లేదు, కానీ ఆయన ఫాలోవర్లను మాత్రం నా ఇన్స్టాగ్రామ్కు దూరంగా ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు రేణుదేశాయ్.